ఇజ్రాయెల్తో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్లో సంభవించిన భూకంపంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అణు పరీక్షల కారణంగానే భూకంపం వచ్చినట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ భూకంప శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. భూకంపం సహజంగానే సంభవించినట్లు భూకంప డేటాతో స్పష్టమైంది. ఇజ్రాయెల్తో తీవ్ర సంఘర్షణ కొనసాగుతున్న వేళ భూకంపం సంభవించడంతో ఇరాన్ అణు పరీక్షలు జరిపిందనే ప్రచారం జోరందుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.1గా నమోదైంది. సెమ్నాన్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు తెలిపింది. అణు కేంద్రాలే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్లో సంభవించిన భూకంపంతో టెహ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిందనే ఊహాగానాలు చెలరేగాయి. టెహ్రాన్కు చెందిన వ్యూహాత్మక ప్రాంతానికి సమీపంలో భూకంపం రావడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ మిలిటరీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్పేస్ సెంటర్, మిసైల్ కాంప్లెక్స్లు సెమ్నాన్ నగరంలోనే ఉన్నాయి. భూకంపం సందర్భంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, స్వల్ప నష్టం మాత్రమే జరిగినట్లు ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ IRNA తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఇరాన్ కూడా ఒకటి. అరేబియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ఆల్పైన్ హిమాలయన్ భూకంప బెల్ట్ వెంట ఆ ప్రాంతం ఉంది. ఇరాన్లో ఏటా 2000కు పైగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అందులో 15 నుంచి 16 వరకు భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 అంతకంటే ఎక్కువగా ఉంటుంది. 2006 నుంచి 2025 మధ్య ఇరాన్లో 96,000 భూకంపాలు సంభవించాయి. అణు పరీక్షల సందర్భంగా భూగర్భ పేలుళ్లకు సమీపంలో టెక్టోనిక్ ఒత్తిడి కారణంగా భూకంపాలు సంభవిస్తాయి. భూకంప శాస్త్రవేత్తలు భూకంప తరంగాల అధ్యయనం ద్వారా ఏవి పేలుళ్లు, ఏవి భూకంపాలు అని గుర్తిస్తారు. ఇరాన్లో వచ్చిన భూకంపం సహజమైనదని భూకంప డేటా స్పష్టం చేసింది. ఇరాన్ అణు పరీక్షలు జరిపిందన్న ప్రచారాన్ని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ, CTBT సంస్థ, స్వతంత్ర భూకంప శాస్త్రవేత్తలు ఖండించారు.